శ్రీకాకుళం జిల్లా మందస మండలం పద్మాపురం బెత్తకోలలో 5 దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేస్తున్న భూములను పెత్తందారులు అన్యాయంగా ఆక్రమిస్తున్నారని ఆదివాసీ సంఘ నేతలు గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనుల సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. బూడార్సింగి, చీపి పంచాయతీలలో పరిధిలో పద్మాపురం బెత్త కాలనీలలో గిరిజనులు సాగు చేస్తున్న భూములను బడాబాబులు ఆక్రమణలపై నిరసన తెలిపి ధర్నా చేశారు. కొండలను పిండి చేసి గోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల భూముల జోలికొస్తే తరిమి కొడతామని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆదివాసీ ఐక్య సంఘం వేదిక నాయకులు గిరిజనులు సవర నీలకంఠం, సవర జ్యోతి, హిరంబదర్, లోకేశ్వరి, మాన్ సింగ్, కొల్లేసన్ పేటీసీలు భూములకు విలువ పెరగడంతో గిరిజన ప్రాంతాల్లో సైతం పెత్తందారులు బడాబాబులు ఆక్రమణకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష జోక్యం చేసుకుని గిరిజన భూములను అన్యాయంగా ఆక్రమించుకుని అధికారులు పోలీసులతో భయప్రాంతాలకు గురిచేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకుని గిరిజనుల భూములు సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. సాగులో ఉన్నటువంటి ప్రతి గిరిజనుడికి పట్టాలు ఇవ్వాలి. సాగులో ఉన్నటువంటి గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలి. బెత్తకోల పద్మాపురం గిరిజన రైతులకు న్యాయం జరగాలి. బెత్తకోల పద్మాపురం గిరిజన రైతులకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు సాధిస్తాం. మా భూములు సాధిస్తాం. మా భూములు సాధిస్తాం. జై ఆదివాసీ. అవునా? మొన్న ఇది ఎవరు దున్నారండి? ఇది మీ రైతులా? సారి పాతున్నారు. మేము తీసి దీంతో కూర్చుంటారు. భూములు దక్కే వరకు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. బెత్తకోలో పద్మాపురం రైతులకు న్యాయం జరగాలి. బెత్తకోలో పద్మాపురం రైతులకు న్యాయం జరగాలి. బెత్తకోలో పద్మాపురం రైతులకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఏర్పాటు అవుతుందని సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు పోలీస్ యంత్రాంగం కూడా ఈరోజు గిరిజనులు సాగు చేస్తున్నట్టు భూములకి రక్షణ కల్పించకుండా ఈరోజు బడాబాబుల వైపు ఈరోజు మాట్లాడుతున్నారు. అది చాలా దారుణం. ప్రతి గిరిజనుడికి సాగులో ఉన్నటువంటి గిరిజనులకు ఫోన్లు చేసుకొని పోలీస్ స్టేషన్ పిలిపించుకొని ఈరోజు ఏదో విధంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఆ యంత్రాంగాన్ని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అటువంటి చర్యలు పాల్పడొద్దండి. గిరిజనుల పక్షాన నిలబడి గిరిజనులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. జై ఆదివాసీ. నా పేరు సవర జ్యోతి అండి, పద్మాపురం బూడార్సింగ్ పంచాయతీ. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మా భూముల మీద దాడులు చేస్తున్నారండి. అంటే మా తాతల నుంచి మా ముత్తాతల నుంచి 60-70 సంవత్సరాలు వాళ్ళు సాగు చేస్తున్నటువంటి భూమిని ఇంక వేరే వాళ్ళు వచ్చి మా భూములని వాళ్ళు లాక్కుపోవడానికి ట్రై చేస్తున్నారండి. ఇవి మా భూములే అని మేము పక్కాగా చెప్తున్నామండి. ఎందుకంటే మా తాతలు మా ముత్తాతల నుంచి ఈ భూమిని సాగు చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగు చేస్తూనే ఉన్నాము. కానీ మాకు మాత్రం పట్టాలు లేవు. వేరే డిస్టిక్ నుంచి వచ్చి మాకు పట్టాలు ఉన్నాయి, మా జిరైతు భూములని వాళ్ళు మాకు ఖండిస్తూ వాళ్ళు చెప్తున్నారండి. అలా ఎలా అవుతుందని మేము అడుగుతున్నామండి. ఇవి మా భూములే. ఎందుకంటే మా తాతల నుంచి సాగు చేస్తున్నటువంటి భూమిని దొంకలు ఉన్నటువంటి కొట్టి వాళ్ళు సాగు చేశారండి. అవన్నీ మొత్తం ఇది క్లీన్ అయిన తర్వాత మాది అనుకుంటే మేము ఎలా ఊరుకుంటామంటే మేము మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకంటే మా భూములు మాకు రావాలి. మా భూములు వచ్చే వరకు మేము పోరాడతాము. మాకు పట్టాలు రావాలి. ఎందుకంటే మేము గిరిజనులము, మాకు ఎటువంటివి మాకు తెలీదు, మేము పేదవాళ్ళము, మాకు పట్టాలు లేవు అనుకుని వాళ్ళు అంటున్నారు. అందువల్లే మేము ఖండిస్తున్నామండి. ఎలాగైనా మాకు పట్టాలు రావాలి.
ఈ భూములు మావే అవ్వాలి. జిరైతు భూములని ఎలా అవుతుందండి? మేము ఇక్కడ ఉన్న వాళ్ళము, మేము సాగు చేస్తున్నటువంటి భూమిని వేరే అతను జిరైతు భూమి అంటే మేము ఎలా ఊరుకుంటాం? మేము ఊరుకునేది లేదండి. ఎందుకంటే మాకు ఆస్తులేట్ లేవు. వీటితోనే మేము బతుకుతున్నాము. మా బతుకుతారు అనేది ఈ